సచివాలయ ఉద్యోగుల ఐక్యత, కమిషనర్ నిరంకుశ వైఖరి, కమిషనర్ నిరంకుశ వైఖరి, రామవాడ సచివాలయ ఉద్యోగుల ఐక్యత. రామవాడ సచివాలయ ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బగ్గా జగదీష్. నేను జీడబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో అక్కడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి రామకృష్ణ అనే WSES శానిటేషన్ సెక్రటరీ కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారి యొక్క నిరంకుశ వైఖరి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాకు తెలియడంతో ఈరోజు గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి అసలు ఏం జరిగిందనే విషయం మీద చర్చిద్దామని వచ్చినప్పుడు రామకృష్ణ అనే వ్యక్తి అతని పని అతను చేసుకున్నప్పటికీ కమిషనర్ గారు స్వయంగా కలగజేసుకొని మీరంతా ఆఫ్టర్ ఆల్ క్లాస్ 4 ఎంప్లాయీస్, మీరు నేను చెప్పిన విధంగా పని చేయకపోతే మిమ్మల్ని నేను అవసరమైతే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి RDMA ఆఫీస్కి నేను అటాచ్ చేస్తానని చెప్పి అనడమే కాకుండా అతను అదే అటాచ్ చేస్తూ ఈరోజు జరగబోయే కౌన్సిల్ తీర్మానంలో కూడా ఒక ఎజెండా అంశంగా పెట్టి కౌన్సిల్ ముందు ప్రతిపాదించడం అయింది. కానీ కౌన్సిల్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అది పై అధికారి యొక్క కక్షపూరిత ధోరణి వల్ల ఏకీకృత నిర్ణయం తీసుకొని మా ముందు పెట్టారని గ్రహించి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆయన మీద, రామకృష్ణ అనే వ్యక్తి మీద ఛార్జ్ మెమో దాఖలు చేసి ఆ ఛార్జ్ మెమోకి 24 గంటల లోపు కనుక రిప్లై ఇవ్వకపోతే మీ మీద ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఇవ్వగానే 24 గంటల లోపు మెమోకి రిప్లై ఇచ్చి కార్యాలయంలో అందజేసి తపాలా సెక్షన్లో అందజేసి స్టాంప్ ఉన్నటువంటి ప్రతిని కూడా అతని దగ్గర పెట్టుకున్నప్పటికీ ఒక అబద్ధపూరితమైన వాతావరణంలో కౌన్సిల్ ముందు నేను ఇచ్చిన మెమోకి కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పి ఇలాంటి అబద్ధపూరితమైన కాగితాలు పెట్టి కౌన్సిల్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ అతని మీద కక్షపూరిత చర్యలకి గౌరవ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు. కమిషనర్ గారు వచ్చి 20 రోజులకే ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు సచివాలయ ఉద్యోగుల పట్ల మాకు అర్థం కాని పరిస్థితి. గత నెల రోజులుగా 12 మంది గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు ఒత్తిడితో కానీ అధిక పని ఒత్తిడితో కానీ మరణించారు. రామకృష్ణ అనే వ్యక్తి కొంత గట్టి మనిషి కాబట్టి నిలబడ్డారు. లేని పక్షంలో అతను కూడా చావుకు బలయ్యే అవకాశం లేకపోలేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పై అధికారులు ఎవరైతే మున్సిపల్ కమిషనర్లు కానీ, ఎంపీడీఓలు కానీ, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి మండల గ్రామవాడ సచివాలయ ఆఫీసర్స్ లేదంటే అర్బన్ గ్రామవాడ సచివాలయ ఆఫీసర్స్ మీ కింద ఉన్నటువంటి గ్రామవాడ సచివాలయ ఉద్యోగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పని చేయించుకోవాలి కానీ ఒక అథారిటేటివ్ మేనర్తో కానీ లేదంటే వారిని భయభ్రాంతులకు గురి చేసి పని చేయించుకుంటే మాత్రం వారికి ఏమైనా జరగరాంది ఎక్కడ ఏ మూల జరిగినా ప్రశ్నించడానికి మా జీడబ్ల్యూఎస్సీ జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కమిషనర్ గారితో గౌరవపరంగా మేము మాట్లాడాలని వస్తే కనీసం మాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా సడన్గా లేచి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మీతో మాట్లాడడం, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పిన ధోరణిలోనే ఈరోజు ఇక్కడ పెడన మున్సిపాలిటీ గేటు వద్ద కూర్చొని మేము నిరసన తెలియజేస్తున్నాం. కానీ లేని పక్షంలో అతను ఇచ్చినటువంటి ఛార్జ్ మెమోని అదే ఎజెండా అంశాన్ని వెనక్కి తీసుకొని పక్షంలో ఇదే రోజు గౌరవ కలెక్టర్ గారిని కలుస్తాం. ఇదే అంశాన్ని మా జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులతో కూడా చర్చించి కమిషనర్ గారి మీద తగు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా మేము వారి ముందుంచుతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. పేరు పిల్లి హరీష్. నేను ఏపీజీడబ్ల్యూఎస్సీ జేఏసీ అసోసియేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మా మిత్రుడు, మా సంఘ సభ్యుడు, మన శానిటేషన్ సెక్రటరీ అయినటువంటి సమస్యను మా దృష్టికి తీసుకురావడంతో అతనికి మన ఛార్జ్ మెమో దాఖలు చేయడం జరిగింది. దానికి 12వ తారీఖున ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. అది గౌరవ కమిషనర్ గారు దానిపై కక్ష సాధింపజేయడంతో ఆయన మెమో రిప్లై ఇవ్వలేదని కౌన్సిల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఎజెండాలో లేదు, అతను ఇవ్వలేదని చెప్పి కౌన్సిల్ తీర్మానం ఆమోదించడం కోసం పెట్టి ఉన్నారు. దానిలో ఇతన్ని సరెండర్ చేయాలని, ఇతను క్లాస్ 4 ఉద్యోగి, మీరందరూ క్లాస్ 4 ఉద్యోగులు, నేను చెప్పిన పని చేయకపోతే మీ సంగతి నేను చూస్తాను అని నిరంకుశ వైఖరిగా అన్నారని చెప్పి మా దృష్టిలో చెప్పారు. మేము ఆ విషయం మీద తెలియడానికి వస్తే మీరందరూ బయటికి పోండి, నేను మాట్లాడను, నేను మెమో ఇచ్చాను, దానికి రిప్లై ఇచ్చారు, ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మేము ఇచ్చిన దానికి క్లియర్గా మెమో రిప్లై ఏదండి, అది దానికి స్టాంప్ ఏదని చెప్పి ఉన్నాం. మేము ఆ స్టాంపు చూపిస్తుంటే స్టాంప్ ఇస్తాం కాదు, తపాలా కాదు, నాకు వచ్చేవాలి సార్, మీరు తీసుకోలేకపోతే గౌరవ తపాలాలో ఇస్తామండి, మేము గౌరవ
తపాలాలో ఇస్తే ప్రభుత్వానికి ఇచ్చినట్టే, మున్సిపాలిటీకి ఇచ్చినట్టే అని చెప్తే నాకు ఎన్ని కుదరదు, నేను చూడలేదు కాబట్టి దీంట్లో పెట్టేస్తున్నా అని నిరంకుశంగా లేచిపోయి ఉన్నారు. ఈ ప్రాబ్లంని మేము తెలవ చేయడానికి కలెక్టర్ గారి దృష్టిలో పెడతాము. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాము. లేని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గత 4 రోజులుగా 25 మరణాలు. ఇతను గట్టివాడు కాబట్టి ఖాతాగేట్ నిలబడ్డా ఉన్నాడు. కమిషనర్ గారు నిరంకుశ వైఖరికి వీరే ఆలోచనలు చేసుకుంటా ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. ఇలాంటి జరగకూడదని మా ఏపీజేడబ్ల్యూ జేసీ ఐక్యకరంగా పక్షాన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇతను ఆహ్లాదకర గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు ఉద్యోగం చేసుకోవాల్సిన ఈ సమస్య ఇక్కడ రావాలని కోరుకుంటా ఉన్నాం. ఇతను ఒక్కడే అయిపోయాడు ఇక్కడ లోకల్గా, మిగిలిన ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కారణం ఏంటి ఏమైనా ఉందా? కమిషనర్ గారు బెదిరిస్తున్నారు, మీకు జీతాలు పెట్టం, మీ అందరి సంగతి చూస్తాం. ఆయన వచ్చి 15-20 రోజులు అయింది సార్. నా సంగతి పాత స్టేషన్లో చూసి తెలుసుకోండి. నా దగ్గర క్లాస్ 4 ఉద్యోగులు క్లాస్ 4 ఉద్యోగులాగా ఉండాలి, లేకపోతే మీ సంగతి అటాచ్మెంట్ ఉందో ఉంటుంది మీకు. ఇదిగోండి సార్, ఇది ప్రొద్దుటూరు నుంచి పంపించారు. ఇదే కమిషనర్ గారు మా మిత్రులే పంపించారు సార్. చూడండి, ఎక్కడ స్టేషన్లో కమిషనర్ గా చేస్తున్నాం. ఉద్యోగిని సరెండర్ చేస్తున్నాము, సపోర్ట్ చేసి మిమ్మల్ని కూడా అలాగే చేస్తాం. సరెండర్ చేయడం అంటే సార్ దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే అతనికి జీతం ఉండదు. నాకు ఇటు అన్యాయం జరిగింది. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు అటాచ్ చేస్తారు అనుకోండి, జీతం ఉండదు. అతను మీరు చర్యలు తీసుకోరు, అటాచ్ చేసి జీతం వేయరు అనమాట. అది ప్రజలకు అందరికీ నమస్కారములు. నేను పెడల పురపాలక సంఘంకు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ పురపాలక సంఘంలో 1వ సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న గంటా రామకృష్ణ అనే వ్యక్తి ఆ సచివాలయంలో విధులు సక్రమంగా నిర్వహించకుండా ఉదయం పూట 10 గంటలకు వచ్చి అతను సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతున్నాడు. నేను అవుట్డోర్ విజిట్లో 10 రోజుల క్రితం అవుట్డోర్ విజిట్లో అతన్ని నీ ఏరియా బాగలేదు, ఈ మెయిన్ రోడ్లో డివైడర్ల వెంట మట్టి ఉంది, కాలువల్లో చెత్త ఉంది, ఇదంతా క్లీన్ చేయించాలి అని నేను ఆదేశించాను. అతను ఇది నా పని కాదు, ఇది శానిటరీ మేస్త్రితో చేయించుకోండి, నేను పర్యవేక్షణ మాత్రమే, నేను శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కాదు, జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీని మాత్రమే నేను చేయించను అనేది నాకు దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటం కలిగించే విధంగా వ్యతిరేకంగా మాట్లాడాడు. సరే, నేను తర్వాత ఆఫీస్కి వచ్చి అతని విధులు ఏమిటో అతనికి తెలియజేస్తూ ఒక మెమో జారీ చేశాను. ఆ మెమోకు ఆన్సర్ కూడా ఇవ్వకుండా అతను అక్కడ కింద టపాలో ఇచ్చేసి వెళ్ళిపోయి, ఇది ఈరోజు వరకు ఆ మెమో నా దగ్గరికి ఆన్సర్ రాలేదు. అతన్ని ఈరోజు నేను ఈ విషయాన్ని కౌన్సిల్ సభ్యులకు తెలియపరిచాను. కౌన్సిల్ సభ్యులు, గౌరవ చైర్పర్సన్ గారు, అందరూ గౌరవ శాసనసభ్యుల వారు కూడా అతను విధులు నిర్వహించని ఎడల అతను మనకు అవసరం లేదు, అతన్ని పంపించండి అని కౌన్సిల్స్కి చెప్పి ఉన్నారు. కౌన్సిల్స్ వారు తీర్మానం చేశారు. అతను ఈ రోజున అది తెలుసుకొని విజయవాడ నుండి వాళ్ళ ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ని తీసుకువచ్చి, జేఎస్డబ్ల్యూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులను తీసుకువచ్చి వాళ్ళు ఇక్కడ అసభ్యకరంగా మాట్లాడుతూ నువ్వు అని సంబోధిస్తూ, నువ్వు మా వాడిని ఎందుకు ఇలా చేసావు, ఎందుకు మెమో ఇచ్చావు, అసలు మా వాడు శానిటరీ సెక్రటరీ కాదు, జేఎస్డబ్ల్యూ ఎంప్లాయీ మాత్రమే, కావాలంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి, నువ్వు అని దురుసుగా ప్రవర్తించి మాట్లాడారు. నేను వారితో మాట్లాడకుండా వారి కోసమై వచ్చి వారికి సమయం కేటాయించి వీసీలోంచి వచ్చి నేను మాట్లాడాను. అయినా వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం వల్ల మరలా నేను వీసీలోకి వెళ్ళిపోయాను. వాళ్ళు కిందికి వెళ్ళి కమిషనర్ డౌన్ అని నినాదాలు చేస్తూ వెళ్ళిపోయారు. గంటా రామకృష్ణ అతను పని చేయకపోగా మిగతా తోటి సెక్రటరీస్ని కూడా పని చేయించకుండా వాళ్ళు ఈ వాతావరణాన్ని విషపూరితంగా మారుస్తున్నాడు. కనుక అతనిపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు తెలియజేశాను. ఇది నేను చేసింది. దానికి వారు వాళ్ళ సెక్రటరీస్ తీసుకొచ్చి దురుసుగా ప్రవర్తించారు. కాబట్టి పెడన పురపాలక సంఘ ప్రజలు దీన్ని గమనించి అర్థం చేసుకుంటారని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. గతంలో కూడా కృష్ణా జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఉన్న చాలా మున్సిపాలిటీలకు వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు మా ఉద్యోగుల యొక్క వినతులు కానీ లేకపోతే కూడా మేము ఎన్నో వీడియోలు చేసాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. మా అందరికి ఎస్జిఎస్పీ అకౌంట్ ఇన్సూరెన్స్ అని చెప్పి వారిని కూర్చోబెట్టారు, మీడియా కూర్చోబెట్టారు. నాకు అదైతే అర్థం కాని పరిస్థితి సార్. అది ప్రెస్ వారికి ఇచ్చి, లేదంటే 3 నెలల్లో పూర్తి కాబోయే కౌన్సిల్ ముందు పెట్టి
అది మరి ఎందుకు వెళ్ళింది అనేది నాకైతే అర్థం కాని పరిస్థితి సరిపోయింది. మరి దాని మీద మరి మీరు ఇచ్చే వివరణ కానీ లేదంటే యాక్చువల్గా మేము గతంలో సేమ్ మచిలీపట్నం మున్సిపాలిటీలో కూడా జీతాలు పెట్టట్లేదు అనే సమస్య మీద వస్తే అప్పుడు కమిషనర్ బాబురాజ్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఉంది పరిస్థితి, కమిషనర్ గారు ఒక 2 ఏళ్ళు ఉంటారు లేకపోతే స్టాంప్ పడింది. ఓకే, అది మీ దృష్టిలోకి వచ్చి ఉంటుంది. రాదుగా అట్లా అక్కడ ఇచ్చేది రాదుగా. సార్ ఇక్కడ ఇచ్చిన పనిలో తపాలా ఇస్తే వస్తుంది, తపాలా ఇస్తే వస్తుంది. అది చూడండి, నా సైన్ కూడా లేదు, స్టాంప్ ఇచ్చి అక్కడ ఇచ్చేయలేడు, అది నా దగ్గర రాదు. ఈరోజు ఒక పత్రికా విలేకరి సార్ మీకు ఆన్సర్ ఇచ్చారంటే ఏమైందంటే తపాలా ఇచ్చాడు, ఆ గుమస్తా కృష్ణయ్య గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఆయన బీరోలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు ఒక పత్రికా ఆఫీస్ వినండి, తపాలా వచ్చిన 24 గంటల నుంచి 48 మీరు నేను చెప్పేది వినేది. అయితే ఆయన కృష్ణయ్య గారు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ రోజు ఒక పత్రికా విలేకరి మీకు ఆన్సర్ ఇచ్చాడంటే మీరు చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు నేను ఆయనకి 6 సీట్లు వేసాను. కాస్త ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయలేదా? అది వచ్చిందంట చూడండి, తెప్పించి చూశాను నేను. సార్ ఒకటి చెప్పిన సార్, 12 దాకా మీకు ఇచ్చారు సార్, ఇవాళ 22 దాకా సార్. అలాగే ఎవరిని సెక్రటరీ చనిపోయినా కానీ ఇదే చెప్తారు సార్, మీరు చనిపోయారు ఒకటండి, కనీసం నా స్టాఫ్ కూడా ఎవరు లేరు, ఎవరు కనీసం ఆర్ఐ గారు ఎవరు లేరు. నేను ఈసీ రోజు నేను ఒక్కడే వచ్చాను, రండి మాట్లాడదాం, మిమ్మల్ని గౌరవించేవారు నేను వచ్చింది. మీ స్టాఫ్ అంటే ఆర్ఐ గారు రాలేదు, మీ స్టాఫ్ గ్రామ పరిషత్ వాళ్ళు వచ్చారు ప్రతి మున్సిపాలిటీ మాత్రం మేము కాదు, మా సెక్రటరీ ఇక్కడే కాదు అది ఇష్యూ అంతా అనిసాట్లో. నేను ఒక్కడే వచ్చానా రాలేదా, మీరు పిలవాలనే మీరు వచ్చారు. పరిస్థితి సర్దుమణిగేది, పట్టిన ఛార్జెస్ లేకపోతే ఇంకోటో వెనక్కి తీసుకోవడం అది ఇంకోటి చేసుకొని వచ్చేవాడు. బాబురాజ్ గారి దగ్గరికి వెళ్ళి జీతాలు పెట్టట్లేదు ఏంటంటే ఆయన అసలు పెట్టమండి. ఇప్పుడు ఈ వాతావరణం ఎందుకు వచ్చింది? నేనేమో ఎస్ఐ గారికి ఫోన్ చేశానా అడిగి కనుక్కోండి. సార్ మీరు లెగిసి బయటికి వెళ్ళిపోయి నేను మాట్లాడినారు మీరు. అవును, మరి మీరు నువ్వు సంబోధిస్తుంటే నేనేం మాట్లాడాలి? ఎవరిని నువ్వు నేను ఇప్పుడు ఏ ప్రెస్ నోట్ లో కూడా గౌరవ కమిషనర్ గారిని సంబోధించా, ఏదైనా తీసుకోండి మీరు. అది మాట్లాడండి. అంటే అతను ఏమైనా జనరల్ ఫండ్స్ నుంచి జీతం తీసుకుంటున్నాడా? జనరల్ ఫండ్స్ నుంచి జీతం తీసుకుంటే కౌన్సిల్ ముందు తీర్మానంలో పెట్టి అతను రిమూవ్ చేయొచ్చు, లేకపోతే అటాచ్ చేయొచ్చు. అతనికి ఇచ్చేది 010 శాలరీస్, కౌన్సిల్ తో ఏం సంబంధం సార్? కాబట్టి అతని బిహేవియర్ని బట్టి ఇక్కడ ఆఫీసులో మీరు మిగతా శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడండి. ఆ రోజున సెక్రటరీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ వర్కర్స్ పెట్టి క్లీన్ చేయించాను. నేను చేయించాను, మేస్త్రి వస్తాడు రేపు, ఇవాళ సెలవు, రేపు మేస్త్రితో చేయించుకున్నాను. అదేంటి అదేనా జరిగింది? సేమ్ అదేనా జరిగింది? అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి. అది నా పరిధిలో లేదని చెప్పారు. అతని పరిధిలో లేదని వర్కర్తో పని ఎవరు చేపిస్తారండి? వర్కర్తో పని ఎవరు చేపిస్తారు? ఎవరు చెప్తారు? మీరే చెప్పండి, ఎవరు సార్ చెప్తారు? మీరు శానిటరీ దగ్గర నుంచి వచ్చారు, సెక్రటరీ చేయించాలి. సెక్రటరీ ఎందుకు చేపిస్తారు? అసలు మేస్త్రి వ్యవస్థ ఎక్కడ ఉంది? సెక్రటరీని నియమించిన తర్వాత మేస్త్రి వ్యవస్థ ఎక్కడ ఎవరి ఉంది? ప్లేస్ లో నియమించారు సెక్రటరీని? సెక్రటరీ అతను ప్లేసే. మీరు అన్నారు కదా మేస్త్రి వ్యవస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ జాబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ జాబ్ కార్డు తీయండి, జియో నెంబర్ 6 తీస్తే అందులో ఫస్ట్ పాయింట్ ఏమంటే తెలుసా? శానిటరీ ఇన్స్పెక్టర్ వారు వర్కర్లు అటెండ్ అయ్యే టయానికి మచ్చరేసి వర్కర్లకి వర్క్ పురమాయించాలనే పాయింట్ శానిటరీ ఇన్స్పెక్టర్ దాంట్లో ఉంటుంది. ఇచ్చిన మెమోలో శానిటేషన్ నాశనం అయిపోయింది, దానికి కారణం శానిటేషన్ అనేది సెక్రటరీ పరిధిలో. సార్ శానిటేషన్ అనేది సెక్రటరీ ఒక్కరి పరిధిలోనే ఉంటుందా? మేస్త్రి ఇన్స్పెక్టర్ పరిధిలో ఉంటుందా? అంటే మున్సిపల్ ఎంప్లాయీస్ పక్కన పెట్టేసి సచివాలయం వాళ్ళు ఇందులో కావాలని పెట్టారు. లేదు, సచివాలయం